మీరు చేసిందేమో ఎంఏ అగ్రికల్చర్ ఎకనామిక్స్. ఓకే. అంటే ఇంత చదువుకొని మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, అంటే చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు బీటెక్ ఎంటెక్లు చేసేసి ఏదో ఇండస్ట్రీ సెట్ చేసుకుంటారు, బట్ ఆఫ్ కోర్స్ సక్సెస్ కూడా అయ్యారు. అంటే ఇదేదో ముందే అనుకొని ఇండస్ట్రీ అనుకొని రావడానికి ఎందుకు ట్రై చేయరని, అంతా చదివాక దాని మీద కొంత టైం స్పెండ్ చేసి ఖర్చు పెట్టి చదివాక కదా నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. చెప్పాను కదా, ఇంటర్మీడియట్ చదివితే మా ఫాదర్ అంటే మళ్ళీ డిగ్రీ చదవరా అంటే మళ్ళీ డిగ్రీ ఫినిష్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి వచ్చాను. సో మైండ్లో 10th క్లాస్ టైంలోనే ఫిక్స్ అయిపోయింది కంపల్సరీ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. అంటే అప్పుడు తెలియదు డైరెక్టర్ అవ్వాలి ఏంటని కదా. యాక్చువల్గా నేను కెమెరామెన్ అవుదామని వచ్చాను. ఓకే ఓకే. అండ్ మీరు యాక్చువల్గా లైట్ బాయ్గా ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ చేసింది. కెమెరామెన్గా చేయాలంటే అవుట్డోర్ యూనిట్లో చేయాలని పిఎస్ ప్రకాష్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ చచ్చిపోయారు ఆయన అప్పుడు. ఓకే. ఆయన మాకు ఎక్కడో ఒక డిస్టెంట్ రిలేటివ్ అవుతారు. ఓకే. ఆయన దగ్గర రికమెండేషన్ లెటర్ పట్టుకుని వచ్చాం. వచ్చి ఆయన చెప్పారు కంపల్సరీ అవుట్డోర్ యూనిట్లో చేయాలి, ముందు అక్కడ చెయ్యి, నువ్వు వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. ఓకే. ఆయన అడిగితే చెప్పలేకపోయాను, ఏమవుదాం అనుకున్నావు అంటే అది ఏమవుదాం అనుకోవడం ఏంటైనా అదే అంటే డైరెక్టరా, కెమెరామెన్నా, ఎడిటరా, ఆర్ట్ డైరెక్టరా ఏంటంటే ఇన్ని ఉన్నాయని తెలియదు నాకు. మన సినిమా వచ్చే టైంకి ఎలా ఉంటారు, అందరూ ఆర్టిస్టులు ఉంటారు. మ్యాక్సిమం దాసనారాయణ రావు గారి వల్ల డైరెక్టర్ పేరు బాగా తెలుసు. అదే. అండ్ మీరు లైట్ బాయ్గా చేస్తున్నప్పుడు చాలామంది అనుకొని ఉంటుంటారు, అంటే మీ చదివేం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఒక లైట్ మీరు వాళ్ళ దృష్టిలో లైట్ బాయ్, మీరు చదివిన చదువు వాళ్ళకి తెలియదు. అలాంటి టైంలో మీరు ఏదన్నా ఇన్సల్ట్గా ఫీల్ అయిన సందర్భాలు కానీ, అరే ఇది నా చదువు ఇది నేను చేస్తున్నాను అలా ఎప్పుడు మీరు ఫీల్ అవ్వలేదు? ఎవరు మిమ్మల్ని ఇట్స్ జాబ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కొన్ని డెఫినెట్గా ఆ టైంలో ఇటు రారా అంటారు, అటు వెళ్ళరా అంటారు, లేకపోతే గబుకు నోరు అంటారు, బ్యాక్కి వెళ్ళమంటారు, బ్యాక్లో నుంచోమంటారు, లేకపోతే క్లీన్ చేయమంటారు, లేకపోతే గబుకుని షర్ట్ తీసుకురమ్మంటారు. పని చేసేవాడు వాడి సంస్కారాన్ని బట్టి, వాడి జ్ఞానాన్ని బట్టి, వాడు తోటి మనుషులను బిహేవ్ చేసే విధానం డిసైడ్ అవుతుంది. కానీ నేను అక్కడికి ఒకటి అవుదామని వచ్చాను. ఫర్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండ్ దిస్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్. నేను ఆ పాయింట్లో నిలబడి దే షుడ్ రెస్పెక్ట్ మీ అని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? ఎప్పుడైనా తెలుసా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది మీరు మీ ఎడ్యుకేషన్? నాకు అంత భయంకరమైన ఇన్సల్ట్స్ ఏం రాలేదు. ఎవరు ఎందుకు సినిమాకి చదువుకున్నాయి. అండ్ అప్పుడు ఆ టైంలో చేసిన మీ తోటి లైట్ బాయ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలో? చెన్నై అందరూ. ఓకే. ఆ బ్యాచ్ ఎవరైనా ఉన్నారు. తర్వాత కనపడుతూ ఉంటారు కెమెరా అసిస్టెంట్లు. అందులో ఇప్పుడు నేను పనిచేసిన యూనిట్ కెమెరా అసిస్టెంట్ మన సి విజయ్ కుమార్ అని కెమెరామెన్. దాని తర్వాత దత్తు లాస్ట్ అసిస్టెంట్ కింద ఉన్నాడు. కే దత్తు అని చిరంజీవి గారు సినిమా చేస్తారు. దత్తు కెమెరామెన్ అయిన తర్వాత ఓకే ఓకే ఈ 3 సినిమాలు సోల్ కంటే కూడా ఎక్కువ నేను ఫార్మాట్ మీద బేస్ అయ్యి చేస్తున్న ఫిల్మ్స్. సమ్టైమ్స్ ఇట్స్ కంటెంట్, సమ్టైమ్స్ ఇట్స్ ఫార్మాట్, సమ్టైమ్స్ ఆన్ సోషల్ రెలవెన్స్, సమ్టైమ్స్ జస్ట్ రొమాన్స్.